ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పల్లడంలో జర్మన్ గాయని, గేయ రచయిత కాసండ్రా మేస్ పిట్మన్ ఆమె తల్లిని ప్రధాని మోదీ కలిశారు. ఈ సందర్భంగా వాళ్లను ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అయితే ప్రధానిని కలవడంపై కాసాండ్రా మేస్ పిట్మన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ గాయని చూపు పరంగా ఓ దివ్యాంగురాలు. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ప్రధాని ముందు ఆమె అచ్యుతం కేశవంతో పాటు తమిళ పాటను పాడి వినిపించారు. కసాండ్రా మేస్ పిట్మన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రస్తావించారు. ఆమె అనేక భారతీయ భాషల్లో పాటలు, ముఖ్యంగా భక్తి గీతాలు పాడుతుంది. కసాండ్రా మేస్ పిట్మన్ అయోధ్య రామ మందిరం ప్రారంభానికి ముందు రామ్ ఆయేంగే ప్రదర్శనతో ఇంటర్నెట్లో ప్రశంసలు అందుకుంది. 21 ఏళ్ల గాయని పిట్మన్ గత ఏడాది సెప్టెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ నెలవారీ రేడియో షో మన్ కీ బాత్ 105వ ఎపిసోడ్లో ప్రస్తావన వచ్చింది. స్పిట్మన్ కన్నడ, సంస్కృత భాషలతో పాటు హిందీ, మలయాళం, తమిళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ వంటి ఇతర భారతీయ భాషల్లో సంగీతంలో ప్రావీణ్యం పొందిందని ప్రధాని మోదీ చెప్పారు. మన్ కీ బాత్ 105వ ఎపిసోడ్లో గాయకురాలి గుర్తింపును బహిర్గతం చేయకుండా పాటల్ని పరిచయం చేశారు. తర్వాత ఆమె గురించి చెప్పారు. ఎంత మధురమైన స్వరం, ప్రతి పదంలోనూ ప్రతిబింబించే భావోద్వేగాల ద్వారా దేవుని పట్ల ఆమెకున్న ప్రేమను మనం అనుభూతి చెందగలం. ఈ మధురమైన గాత్రం జర్మనీకి చెందిన ఒక కుమార్తెకు చెందిందని నేను వెల్లడిస్తే బహుశా మీరు మరింత ఆశ్చర్యపోతారు. ఈ కుమార్తె పేరు కాసాండ్రా మేస్ పిట్మన్ అంటూ మోదీ పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సంగీతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైపోయాయి. వారి పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో రోజు రోజుకు ఆకర్షితులవుతున్నారు. ఒక అందమైన కుమార్తె చేసిన ప్రెజెంటేషన్ చిన్న ఆడియోను నేను మీకు ప్లే చేస్తున్నాను అంటూ ప్రధాని మోదీ ఆ ఆడియోను వినిపించారు.